చూడండి ఇక్కడ కామెడీ జరిగింది. కామెడీ అంటే దీన్ని ఏమనాలో, దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు నాకు. ఓ పక్కన బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాకు దేశం అంటే ప్రేమ పొంగి పొరులుతూ ఉంటుంది, అప్పుడప్పుడు డ్యాములు కూడా సరిపో మా దేశభక్తికి అని చెప్తుంటారు బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగింది చూడండి, దేశం మొత్తం శోకసంద్రంలో ఉంటే వీళ్ళు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు మల్కాజ్గిరి దగ్గర అని జనం అంతా ముక్కు నేలేసుకుంటారటండి. ఇల్లు కాలో కూడా ఏడుస్తుంటే చుట్టకు నిప్పంటిందా అని అడిగాడంట ఒకడు. ఇదేంటి, కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్లో నెల 22 ఉగ్రవాదులు సామాన్య అమాయక ప్రజలు 26 మందిని హతమార్చారు, అందరికీ తెలిసిన విషయమే. దీనికి అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, బాధపడుతున్నారు. అయితే ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇదేం పట్టకుండా ఆదివారం నాడు తమ పార్టీ 25 సంవత్సరాల ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకున్నారు. ఇదిగో ఈ గులాబీల జెండలే రామక్క అని పాటేసుకుంటా ఏదో సాధించేసినట్టు వీళ్ళు దారంతా డ్యాన్సులు వేసుకుంటా. నేను ఎమ్మెల్యే అయినా మర్రి రాజశేఖర్ రెడ్డి, చక్కగా దారంతా డ్యాన్సులు వేసుకుంటా, జెండాలు ఎగరేసుకుంటా వీళ్ళు. ఇదిగో నేను ఎంజాయ్ చూడండి అంది. ఓ పక్కన దేశం మొత్తం బాధలో ఉంటే వీళ్ళకి మాత్రం ఏం బట్ట, వీళ్ళకి వాళ్ళ 25వ వార్షికోత్సవం జరగాలి, దాంట్లో ఎంజాయ్ చేయాలి. దేశంలో అక్కడ ఏం జరిగితే ఏంటి, టెర్రరిస్టులు వచ్చి దేశం మొత్తం మీద దాడి చేస్తే ఏంటి, దేశాన్ని దోచుకుంటే ఏంటి, ఏం జరిగితే వీళ్ళకేంటి, వీళ్ళకి మాత్రం రజతోత్సవం ఇంపార్టెంట్. సరే ఇది ఒక పక్కన పెడితే ఇదే కోవలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తన జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. మన ఇంటి పక్కన ఎవరైనా పరమదిస్తే కొన్ని ఘనంగా జరుపుకునే వేడుకలను వాయిదా వేస్తాం. అలాంటిది దేశం దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలో 26 మంది అన్యాయంగా చనిపోతే వారికి మద్దతుగా సబ్బండ వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపి దేశ ఐక్యత చాటుకున్నారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వివరించిన తీరు మాత్రం సామాన్య ప్రజలకు అర్థం కావట్లా. అది జరిగితే ఈయనేమో చక్కగా బర్త్డే చేసుకుంటున్నాడు ఈయన. ఇదిగో దేశం ఏ పరిస్థితుల్లో ఉంది, ఓ పక్కన పాకిస్తాన్తో యుద్ధంకి వెళ్తున్నామా, లోపల టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఏం చేయాలి అని దేశం మొత్తం బాధపడుతుంటే, పైగా 26 మందిని వాళ్ళు చంపేస్తే ఆ బాధలో ఉంటే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, అబ్బో మాకున్న దేశభక్తి ఎవరికీ లేదు, అసలు మా దేశభక్తి కొలమానం పెడితే ఆకాశం కూడా సరిపోదని చెప్పుకునే బీజేపీ వాళ్ళు, సరే బీఆర్ఎస్ వాళ్ళ కంటే ఎలాగో బుద్ధి లేదు, వాళ్ళని పక్కన పడేద్దామండి కాసేపు, వాళ్ళకి రజతోత్సవం ఇంపార్టెంటు, దేశం మొత్తం సర్వనాశనం అయిపోయినా ఏం జరిగినా వాళ్ళకి రజతోత్సవం ఇంపార్టెంటు, వాళ్ళకి ఎలాగో బుద్ధిలో వదిలేద్దాం, దేశం కోసం, ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం నిలబడతామని చెప్పుకునే బీజేపీ వాళ్ళు ఓ పక్కన టెర్రరిస్టులు హిందువుల మతం అడిగి, పేరడిగి, ప్యాంట్లు పొదిసి చూసి మరీ వాళ్ళని కిరాతకంగా కాల్చి చంపేస్తే ఈ టైంలో ఇలాంటి జన్మదిన వేడుకలు చేసుకుంటారా? మీరా మళ్ళీ దేశభక్తి గురించి మాట్లాడేది? అంటే మాటల వరకే పరిమితం, సీన్లోకి వస్తే అందరూ మీ బర్త్డేలు మీకు కావాలి, మీ రజతోత్సవాలు మీకు కావాలి, మీ లైఫ్ మీకు ఉండాలి. బయటికి వస్తే మాత్రం దేశం కోసం నేను గుండెలు చింపుకుంటా, నా గుండె చీలుస్తా, రక్తం చిందిస్తా డైలాగులు చెప్తారు. అవి చెప్పడం తేలిక కదా. చూడండి, ఒకళ్ళు ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోకుండా, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఇరు పార్టీ నాయకులు ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చుంటే దేశం మొత్తం హర్షించేది. ఇవేమీ పట్టించుకోకుండా వాళ్ళకి మాత్రం సంబరాలే ఇంపార్టెంట్ బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళకి. ఏం చెప్తామండి వీళ్ళ గురించి ఇక?